ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని. మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు రాజా. తండ్రి, ఈ విశ్రాంతి దిన సమయంలో నాయన, ఈ ఆదివార సమయంలో మేమందరూ చేరి ఒక తండ్రి బిడ్డగా స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా నీ యొక్క పరిశుద్ధాత్మని మేము ఆహ్వానిస్తున్నాం. దేవా, ఓ పరిశుద్ధాత్మన తండ్రి, మా మధ్యకు వచ్చి నీవు గొప్ప కార్యం దయచేయండి. ఆయన నీ కృప లేనట్లయితే ఒక్క రోజు కాదు ప్రభువా, ఒక గడి అయినను ఒక క్షణమైనను ఈ లోకంలో మేము జీవించలేము. నీ కృప మమ్మ ఆవరిస్తూ ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఈ యొక్క భయంకరమైన వ్యాధి మధ్యలో నలుగుతూ అనుదినము ప్రభా భయంతో గడుపునటువంటి నీ బిడ్డల ప్రభా నీ కరుణలకు అప్పగిస్తున్నాం. మాకు సహాయకుడు నీవే. ఈ లోకంలో నీకు అసాధ్యమైనటువంటి కార్యము ఏదీ లేదు ప్రభువా. నలిగిన వారిని ఉజ్జయింపచేయడకును, విరిగిన మనస్సు ప్రభా నీకు ఇష్టమైన బలిగా మేము అర్పిస్తున్నప్పుడు మా ప్రార్థన మీరు ఆలకించి, మా విజ్ఞాపన మీరు చెవి ఎక్కి మాకు సమాధానం దయచేయమని, ఎంతోమంది బిడ్డలతో ప్రభా ఈరోజు మీరు మాట్లాడమని మేము స్తుతిస్తుండగా మీరు మా మధ్యలో ఉండండి ప్రభువా. మా స్తుతి ఆరాధన ప్రభువా నీ యొక్క పాదాల సన్నిధిలో చేరాలి తండ్రి. మేము స్తుతిస్తుండగా మాకు మంచి అనుగ్రహాన్ని దయచేయమని నా ప్రభు అయినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలసిన తేజోమయా, నన్ను పిలసిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో
స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచిన ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలసిన ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడగా యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది నిజమో దీనిని నమ్మో మరి తరియందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజమో దీనిని నమ్మో అది తరియందించలేనిది తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరగిపోవును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరగిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది బంధుమిత్రు
మిత్రుల ప్రేమ వెలుగుతున్న ప్రేమ దీపము, బంధుమిత్రుల ప్రేమ వెలుగుతున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను, నూనె ఉన్నంత కాలమే అది వెలుగునిచ్చి ఆరిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్మో మరి దాన్ని అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరగిపోవును, ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు తీరనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము మరి దరి అందించలేనిది. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఈ ఆదివారము మనకి ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇప్పుడు వాక్యానికి వెళ్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని తెరచు. మహాపరిశుద్ధుడా, కృపా కనికరములు మనలో తండ్రి, వందనాలు స్తోత్రాలు రాజా. ఈ విశ్రాంతి దిన సమయంలో నాయన మాతో ఏం మాట్లాడబోతున్నారు మాకు క్షుణ్ణంగా పరిశీలించండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువు, నీతో నేను మాట్లాడాలని చెప్పిన వాగ్దానం ప్రకారం నాయన చక్కగా ఉన్నటువంటి మా జీవితాలకు మేము చక్కగా నిలబెడితే మాతో చక్కగా మాట్లాడే దేవుడు నాయన. ఈ వాక్యముల ప్రభువా నీ బిడ్డలకు ఆదరణ కలగనివ్వండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఈ మరణాత్మక వ్యాధులు సంభవించినటువంటి సమయాల్లో ఎంతో హృదయములు ప్రభువా భయపడిపోయి అక్కడక్కడ మరణాలు చూస్తూ వింటూ కృంగిపోయినటువంటి ఒక్కొక్క కుటుంబాన్ని ప్రభువా మీరు చూస్తున్నారు, వింటున్నారు తండ్రి. అయినా మీరు కీర్తన 91 చెప్పిన వాగ్దానం మాకు నెరవేరుతూ ఉంది ప్రభువా. కుడి పక్కన 1000 మంది పడినను, ఎడమ పక్కన 10,000 మంది కూలినను అపాయముని ఎత్తుకు రాదు అని ప్రభు మమ్మల్ని హెచ్చరించారు నాయన. అది మా అందరికీ నెరవేరాలని మేము కోరుకుంటూ ఈరోజు వాక్య ధ్యానంలో మేము ఉంటుండగా మాకు మీ యొక్క బోధన మాకు అందించమని, నాతోనూ మాతోనూ మా అందరితోనూ మాట్లాడమని నా ప్రభు అనేటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి యోహాను సువార్త 9వ అధ్యాయము చూసినట్లయితే, యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టిగుడ్డి ఇన్ని ఒక మనుషుడు కనబడెను. ఆ శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీరు కన్నవారా అని ఆయన అడుగగా, యేసు వీడైనను వీరి కన్నవాడైనను ఏ పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని. మరి ఒక పుట్టి గుడ్డివాడు ఉంటున్న
వెళ్తున్నాడు. అక్కడ ప్రభు వెళ్తున్నాడు. అదే సమయంలో మరి ఆ పుట్టి గుడ్డివాడిని ప్రభువు చూశాడు. వీళ్ళకన్నా ముందు ప్రభువు చూశాడు ఆ గుడ్డివాడిని. కానీ అక్కడ కూడా ఆయనతో వెళ్తున్నటువంటి వారు ప్రభుని అడుగుతున్నారు. ఆ గుడ్డివాడు ఆడు కూర్చుంటాం చూసి, అయ్యా ఈడు పుట్టుకతో నీవు గుడ్డివాడుగా పుట్టాడే, అంటే ఈడు చేసిన పాపమా లేదు వీరు తండ్రి తల్లిని చేసిన పాపమా అని. అప్పుడు అంటున్నాడు ఆయన, వీడు చేసిన పాపము కాదు, వీరి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు. కానీ ఇక్కడ చూడండి, అదే వాక్యం చూసినట్లయితే వీడైనను వీడు కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుడు క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచటకు వీడు గుడ్డివాడుగా పుట్టిను. దేవుని క్రియలు, దేవుని యొక్క అద్భుతము చూడడానికి గుడ్డివాడు. ఈరోజు నిజంగా ఈ వ్యాధి సంభవించిందంటే మనం అనుకుంటున్నాం ఈ కరోనా వ్యాధిని గురించి. అయ్యో ఇది ఇప్పుడు కొంతమంది సాతాను చేసిన క్రియలకు చాలామంది అనుకుంటారు. మరి కొంతమంది ఇది శాస్త్రవేత్తలు చేసిన పనిని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఇది దేశానికి ఇది వైరాగ్యంతో చేసినటువంటి కార్యం అంటున్నారు. కానీ ఈ వైరాగ్యములో ఎంతమంది అయితే ఇప్పుడు ఇది వారు చేసిన పాపము కాదు, ఎవరు చేసిన పాపము కాదు, దేవుని క్రియలు ఇక్కడ కనపరచాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, ఇదివరకు ఒక క్రైస్తవునికి వచ్చి ప్రాణహాని జరిగినట్టుగా మేము చూడలేదు ఈ కరోనా వ్యాధి. ఏ క్రైస్తవుడికి ఈ తిరుపతి పట్టణంలో కూడా మేము చూస్తున్నాం. ఒక క్రైస్తవుడు కరోనా వ్యాధిలో బాధపడిన కార్యాన్ని మేము వినలేదు, చూడలేదు. ఎందుకంటే దేవుని వారు కూడా అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించిన దూతలకు ఆజ్ఞాపించను అని. ఈ వాక్యం మన క్రైస్తవులకు నెరవేరింది. ఇదే తిరుపతి పట్టణంలో చూస్తున్నాం, మరి ఇదే చిత్తూరు జిల్లాలో చూస్తున్నాం. క్రైస్తవునికి ఆ వ్యాధి సంబంధించినటువంటి కార్యం ఇదివరకు మేము రాలేదు. లేదంటే ఈరోజు మూతపడ్డాయి, చర్చిలు మూతపడింది. మన దగ్గర వాయిద్యాలు ఉన్నాయి, వాయించేదానికి చేతులు లేవు. మంచి స్వరాలు ఉంది మనకి, మరి ఆరాధన మందిరంలో పోయి ఆరాధించడానికి కూడా మనకి స్వరము లేదు. పరిశుద్ధాత్మ ఉంది, ఈ పరిశుద్ధ అభిషేకంతో గంతులు వేయడానికి కూడా మనకి కాళ్ళు లేవు, చేతులు లేవు. అన్నీ ఉండి కూడా లేని వారుగా ఉంటున్నాం. ఆలయాలు ఉన్నాయి, మూతపడ్డాయి. ఈరోజు దేవుని పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నది, కానీ మనం దాన్ని గుర్తుంచుకోలేదు. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఈడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు కారణము? ఈడు చేసిన పాపమా, ఈడు తల్లిదండ్రులు చేసిన పాపమా అని చాలా మంది అనుకుంటారు. వాడు తల్లిదండ్రులు ఏ పాపం చేసినారేమో వాడిని గుడ్డివాడిగా ఈరోజు పుట్టాడు వాడిని. కాదు, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు చూడండి, వీడైనను ఈ తల్లిదండ్రులను ఏ పాపం చేయలేదు, దేవుని యొక్క అద్భుతము తెలియడానికే ఈడు గుడ్డివాడిగా పుట్టాడని. ఇప్పుడు అక్కడ ఆ నిమిషంలో ప్రభు ఏం చేశాడో చూడండి. మరి దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అది ఎప్పుడు పనిచేయడం లేదు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకము వెలుగు, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకనోకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురదను పూసి, నీవు సిలోమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. కాబట్టి ఆ పొరుగు వారును వాడు భిక్షమెత్తుకుని ఉంటకు అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుని భిక్షమెత్తుకుని వాడు కాడా అనేది. వీడే అని కొందరు, వీడు కాడు వీని పోలి అన్నావు మరి ఒకడని కొందరు. అందరినీ వాడైతే నేనే అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి అక్కడ ఏం జరిగిందంటే, అయ్యా మరి ఈయనకి ఆ మాట చెప్పి ఆయన ఆ పుట్టుగుడ్డు వాడికి మరి ఉమ్మి వేసి ఆ దాంట్లో బురద చేసి మరి ఆయన కన్నుల మీద పూసాడంట. పూసేసి ఆ సిలోయం అను కోనేరు అక్కడ ఉంది, ఆ కోనేటికి వెళ్ళి నువ్వు ముఖాన్ని కడుక్కో అని. వెంటనే వాడు ఆయన మాట చొప్పున ఆ కోనేటికి వెళ్ళి ఆ ముఖాన్ని కడుక్కొని వెంటనే దిగ్గని లేచి నడిచాడంట జమ్మని. ఆడున్న వాళ్ళంతా అంటున్నా అంటే, ఈడు ఎవరు రాయుడు ఇంతకు ఇక్కడ పిచ్చి పెట్టుకుంటున్నా గుడ్డివాడు కదా ఉన్నాడు కదా,
మరి వీడికి ఎట్లా చూపు వచ్చిందని కొంతమంది అంటున్నారట. కొంతమంది వీడి కాదులే, వీడి మాదిరిగా ఇంకెవడో ఉంటాడు, వాడికి అంతే, వాడు పుట్టుకుతోనే గుడ్డివాడని. ఈరోజు మనం కూడా ప్రభువు ఉన్నాడని తెలుసు. ఇక్కడ బైబిల్ ఇంకొక వాక్యం చెప్తుంది, వెలుగు ఉందని చీకటికి తెలుసు, కానీ చీకటి గ్రహించలా. ఈరోజు ప్రభువు ఉన్నాడు మన మధ్యని చాలా మందికి తెలుసు, చాలా మంది ఉండి కూడా లేని వాళ్ళగానే ఉంటారు. ప్రభువు ఉన్నాడు మన మధ్యని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి అన్నీ సాధ్యమవుతుంది. ప్రభువు మన దగ్గర లేదు, ప్రభు ఒకరికి మాత్రం ఆయన సహాయం చేస్తాడు, నీకు నాకు చేయడు సహాయము. ఆయన వారు ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తాడో వారికే ఆయన సహాయం చేస్తాడు. మన పాపులం కదా, మన అల్పులం కదా, మన వ్యభిచారులు కదా, మన వేషధారులు కదా, మన చేయడం అనుకోవద్దు. ఆయన అందరి కోసం ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఒక మాట, నేను మంచివారి కోసం ఈ లోకానికి రాలేదు, నేను పాపులను పిలవచ్చునే కానీ మంచివారి కోసం నేను రాలేదని. మరి మంచివారి కోసం ఆయన రాలా, ఎందుకంటే మంచివారు ఎప్పుడు ఆయన వెంటే ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆయనతోనే ఉంటుంది, పరిశుద్ధ మరి ఆయనలోనే జీవిస్తుంటాడు. కానీ ఆయన వచ్చింది ఎలాంటి వాళ్ళకైతే మారు మనసు పొందనేటువంటి వారి దగ్గరికే యేసు వచ్చాడు. ఈయన గుడ్డివాడి పరిస్థితి చూసినట్లయితే ఆ గుడ్డివాడు ఉన్నటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతానికి యేసయ్యే వచ్చాడు. అక్కడ గుడ్డివాడు పోలేదు, వాడు బిచ్చమడుక్కుంటున్నాడు. ఆ దోవలో వేరు వెళ్తుంటే వాళ్ళ దగ్గర పోయి అయ్యా అయ్యా బిచ్చమయ్యా బిచ్చమయ్యా అంటున్నాడు. కానీ దేవుని అద్భుతం అక్కడ తెలియాలనే యేసుక్రీస్తు ఆ మార్గంలో వచ్చాడు. ఈరోజు మనం కూడా గుడ్డివాళ్ళుగా ఉంటున్నాం. ప్రభు ఉన్నాడని తెలుసుకుని కూడా ప్రభు లేని వాళ్ళగా ఉంటూ అయ్యో మన ప్రార్థన ఆలకించలే, అయ్యో నే పాపిని కదా, అయ్యో నే ప్రార్థన చేయలేదే, అయ్యో మనం ఈ పాపం చేస్తున్నాం, పాపం 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 చేసుకుంటేనే పాపం చేస్తూ పోతూ ఉంటే మన నరకానికి వెళ్ళిపోతామా తప్ప పరలోకానికి పోలేము. మన పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని దగ్గర. మనం చేస్తున్న పాపం ఉంది, మన పాపాన్ని విడవాలి, దేవుని అడగాలి. ఆయన అంటున్నాడు, ఎందుకు వచ్చాను ఈ లోకానికి? దేవుని అద్భుతం చేయడానికి వాడు గుడ్డివాడిగా పుట్టాడు. ఈరోజు మనకి అనేక సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అప్పుల సమస్య వస్తుంది, కుటుంబంలో సంతోషం సమాధానం ఉండదు. కారణమేమి? ఆయన అద్భుతం ఇప్పుడైనా వెతుకుతారా మనల్ని? ఇప్పుడైనా వెతుకుతారా అని ఆయన ఎప్పుడు ఆకాశం చూస్తున్నాడు. రెండోది ఆకాశం నుంచే కాదు, నీ హృదయంలో కూడా చూస్తున్నాడు. ఆయనే కూర్చొని ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే దేవుడిని యెహోవా నేల మట్టు నరుని నిర్మించి వారి ఆస్కారంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని ఉంది బైబిల్ గ్రంథంలో. ఎప్పుడైతే ఒక మనిషిని తయారు చేసి మరి వాని నాసికారంధ్రములు వాని ముక్కులో ఎప్పుడైతే ఆ ఆత్మని ఊదాడో ఆ నిమిషం నుంచి ప్రభు ఆత్మ ఇక్కడ జీవిస్తూ ఉంది. చాలా మంది అనుకుంటారు ఈరోజు మనకు కాదు యేసుక్రీస్తు, అది ఎవరికో తక్కువ కుల వాళ్ళకి, మరి తెల్లవారికి, మన దేశానికి సంబంధించిన దేవుడు కాదని చాలా మంది అనుకుంటుంటారు. అది పొరపాటు. సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళికి ఆయన మట్టితో తయారు చేసిన శరీరమే ఈరోజు ఉన్నది. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఎవడు పరలోకానికి అంటే శరీరంతో కొనిపోయేవాడేవాడు ఎవరు లేదు, అందరూ మట్టికి వెళ్ళిపోయేవాళ్ళే. ఒకటి శవపేటికి నెత్తిపోయి నేలలో పెట్టినా మట్టికి వెళ్ళిపోతుంది, లేదంటే దాన్ని దహనం చేసినా మరి కరెంట్లో బర్న్ చేసినా దుమ్మైపోతుంది, ధూళైపోతుంది. దాన్ని తెలుసుకుని మరి చూడండి, ప్రభు ఉంటున్నాడు. ఎందువల్ల ఈయన గుడ్డివాడిగా పుట్టాడంటే ఆయన క్రియలు జరగాలి. ఈరోజు నీకెందుకు ఈ శోధన వచ్చిందంటే ఆయన క్రియలు తెలియాలి. అయ్యో నేను ఈ శోధన మధ్య, ఈ బాధల మధ్య, ఇరుకులు ఇబ్బందుల మధ్య, సమస్యల మధ్య నేను పోరాడుతూ ఉన్నాను. ఈరోజు ఒకరినొకరు చూసైతే మా సాక్ష్యం చాలా గొప్పది. మా సాక్ష్యం చెప్పాలంట్లయితే అప్పుడు ఒక్కరోజు 2 రోజులు కూడా చాలదు మాకు. అనాదిగా ఉన్నట్టు మా జీవితాల్లో. కానీ ఎందుకు పరిజ్ఞాన వరము మరి 92, 93 సంవత్సరంలో చూసినట్లే మా భవిష్యత్తు ఇక్కడ కనీసం ఉండడానికి ఇల్లు లేదండి. ఒక బాడు ఇల్లు ఇచ్చినామంటే 60 రూపాయల బాడుగా ఇల్లు. ఆ 60 రూపాయల బాడు కట్టుకోలేని వాళ్ళం అక్కడి నుంచి కూడా ఖాళీ చేసాము. 60 రూపాయల బాడుగా ఒక పూరింట్లో, అది కూడా కట్టలేము. 60 రూపాయలు కూడా మేము ఇయ్యలేము. ఒక పెద్దకి ఆమె ఎప్పుడు 60 రూపాయలకు వచ్చి కూర్చునేది, ఆమె నిలబెడితే 60 రూపాయలు కూడా సమయానికి దాన్ని కూడా అప్పు చెప్పేవాళ్ళం. అలాంటి శ్రమలో ఉన్నప్పుడు కూడా మేము ఆ ప్రభుని విడిచిపెట్టలేదు. ఒకే రోజుకి ఒకే పూట పొన్న భోజనం తిన్నప్పుడు కూడా మా ప్రభుని విడిచిపెట్టలేదు. అందరూ వచ్చి మా అవమానం పొందుతున్నారు. అప్పుల వాళ్ళు వచ్చి అనుదినము అప్పుల వాళ్ళు. అప్పుడు దాని ఆదివారం ప్రార్థనలు మేము దైవ సేవ చేయడానికి మేము ప్రారంభించాము. అప్పుడు మాకు దాదాపు 32 లక్షల అప్పులతో ఉన్నాము. అలాంటప్పుడు ఈ అప్పుల వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని
చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఒక పక్క ఆరాధన చేస్తూ ఉంటే ఒక 10 మంది 15 మంది అలాగా ఆ పక్కనున్న వాళ్ళంతా అన్యులు వచ్చేవాళ్ళు. మరి వాళ్ళకి ఆదివారం బోధిస్తూ ఉంటే అప్పుల వాళ్ళు వచ్చి ఈ ఆదివారం టైంలోనే మమ్మల్ని చెట్టు మాట్లాడేవాళ్ళు. కానీ ఆ మాటలు వినిపించుకుని మళ్ళా ప్రభు సన్నిధిలో వచ్చి మోకరి చేర్చేవాళ్ళం. అయ్యా, మేము ఎన్ని రోజులు ఈ లోకంలో జీవించాలి, మాకు విడుదల ఉందా? మరి ఇంత పెద్ద మొత్తమైనటువంటి ఇన్ని లక్షల అప్పుని మేము తీర్చుకోగలుగుతామా? అసలు భూమి మీద ఎవరైనా ఒక మగవారు కానీ ఆడవారు కానీ నవ్వుతూ ఒక 10 మంది కూర్చున్నారంటే మేము ఆ నవ్వు మన సంతోషములు వచ్చినాను అనుకునేవాళ్ళము. మా జీవితాల్లో ఓడిపోయాము, ఇంక మనం బ్రతకము, చనిపోదాము. ఎన్నో సార్లు కూడా మేము మా మరణానికి సిద్ధపడిన వాళ్ళము. మా కుటుంబంలో భార్య భర్తలు 3 బిడ్డలు. మరి మా సాక్ష్యం దాన్ని సిస్టర్ మీనా మేరీ గారు ఒకనొక రోజుకి ఆమె ఈ సాక్ష్యాన్ని విడుదల చేస్తారు. అది వారి ద్వారా 2 కలిసి మేము ఆ సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటాము. ఆ సాక్ష్యాన్ని సపరేట్గా మేము దాన్ని మీకు అందరికీ, ఎందుకంటే చాలా మందికి మా సాక్ష్యం తెలియదు. అలాంటి స్థితిలో కూడా మేము అనుదినం ఆయన్ని మాత్రం వెంటాడేవాళ్ళం. ఎంత అవమానం జరిగినా నన్ను పట్టుకొని ఈడ్చుకొని బయట నిలబెట్టేసి నాకున్న ఒక చిన్న మోటార్ బైక్ ఉంటే దాన్ని కూడా నెత్తులు పెట్టుకుపోయారు ఈ గ్రామంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు. మా ఇంట్లో ఏ వస్తువు ఉన్నా దాన్ని ఒక్కొక్కరు పెరుక్కొని, ఇది నా అప్పుకి వడ్డీకి సరిపోతుందని ఒకటి ఎత్తుకోకపోతే, ఈ బీరో నాకు సరిపోతుందని ఒకటి ఎత్తుకోకపోతే గమ్ముని నేను కానీ నా బిడ్డలు కానీ గమ్ముని కూర్చొని ఉండేవాళ్ళు. మరి ఈరోజు చూసినట్లయితే ఆ సాక్ష్యం మేము చెప్పిన తర్వాత ఈ ఆలయం ఎట్టుందని చాలామంది, ఈ ఆలయంకి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి తెలుసు, మా విశ్వాసులకు కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో దేవుడు, ఇప్పుడు మేము అలా ఉన్నాము కాబట్టి ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాము. మేము ఆ రోజే కానీ ఉన్నతమైన స్థానంలో మేము ఉండి ఉంటే, మాకు ఎలాంటి కష్టం లేనట్లయితే ఈరోజు మేము ఆ సాక్ష్యం చెప్పేవాళ్ళం కాదు. ఒక్క పూట అన్నానికి ఒక రోజంతా కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. కనీసం ఒక ఆదివారము ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడన్నా ఒక 2 రూపాయల కాగితం కానీ ఆ తట్లో పడిందంటే మాకు ఒక సంతోషం. అబ్బా, ఈ 2 రూపాయల కాగితాన్ని తీసుకుపోయి మనం రాగి బిడ్డ తీసుకొచ్చాం, లేదు నూకలు తీస్తాం, బిడ్డలకు సరిపోతుందని. ఆ 2 రూపాయలండి, 2 రూపాయలు వస్తే అది ఒక 50 రూపాయలు వచ్చినట్టు మాకు. అప్పుడంతా రూపాయి బిళ్ళలు, ₹1 బిళ్ళలు, పావలా బిళ్ళలు ఉన్నాయి. అలాంటి స్థితిలో కూడా మేము ఆ రోజు ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ఆ సాక్ష్యంగా మాకుంది. ఈరోజు చూడండి, బైబిల్ చెప్పిన వాక్యము, యేసయ్య చెప్పిన మాటలు యథార్థమైనదండి. ఆయన అంటున్నాడు, ఆకాశం భూమి గతించను, నా మాటలు ఎన్నడు గతించదు. ఆయన మాటలు మాత్రం ఎప్పుడు గతించదు. భూమి ఆకాశం గతించినా కూడా ఈరోజు మనం చెప్పిన ఆయన సాక్ష్యం సజీవంగా నిలిచిపోతుంది. ఇక్కడ అదే చూసినట్లే ఆయన అన్నాడు, ఈ లోకములో వెలుగు ఉంది కానీ చీకటి గ్రహించడం లేదు. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మన మధ్య ఉంది, మనం గ్రహించడం లేదు. ఎందుకంటే దేవుని అద్భుతాలు మనం తెలుసుకున్న దేవుడు చూసినట్లయితే కీర్తనల గ్రంథము, మరి ఇర్మియా గ్రంథము 31లో 3 చూస్తాం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృపను చూపుచున్నాను. హల్లెలూయా. మనుషులు చూసే కృప వచ్చి చాలా తక్కువైనటువంటి కృప, కానీ దేవుడు చూసే కృప వచ్చి శాశ్వతమైన కృప. యేసయ్య ఒక్కసారి మన కుటుంబము కల్లా మన వైపు ఆయన చూస్తే, ఒకే కనుచూపు ఆయన మన పైన పెడితే మన స్థితిగతులంతా మారిపోతాయి. మరి మీ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి, నీ బిడ్డలకి వివాహాలు జరుగుతాయి, నీకున్న అప్పుల సమస్యలు తీరిపోతాయి. నువ్వు బాడుగు ఇండ్లలో కూడా ఈరోజు నువ్వు ఉండొచ్చు. దేవుడు నీకు సొంత ఇల్లు ఇస్తాడు. నీ విశ్వాసం వచ్చు దేవుని పైన విశ్వాసం వస్తే చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 31 అధ్యాయంలో శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుతున్నాను అంటే ఆయన ప్రేమ వచ్చి తాత్కాలికము కాదు, అది శాశ్వతముగా. నిన్ను విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన కృప. నీకు ఏమి కావాలన్నదో దేవుడికి తెలుసు. ఒక ఆదివారము ఇదే విధంగా లాక్డౌను, 3వ ఆదివారము మేము గమ్మని కూర్చొని ఉన్నాము. ఆలయం లేదు, విశ్వాసులు ఎవరు రారు.
ఇంకా ఇన్ని సంవత్సరాలుగా ఆలయాలు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒక్క ఆదివారం కూడా మేము దాదాపు మా సేవానుభవంలో 24 సంవత్సరాలు అవుతుంది. ఈ 24 సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మేము ఆరాధనలో లేని రోజు లేదు. ఒకే ఒక ఆదివారం తప్ప, అది జెరూసలేం వెళ్ళిపోయేప్పుడు ఆ 2 ఆదివారాలు మేము అక్కడ కూడా మందిరానికి వెళ్ళాము. కానీ ఆ జెరూసలేము మరి ఈజిప్ట్లో ఆ దేశాల్లో అప్పుడున్నప్పుడు మనకి ఒకే ఒక ఆదివారం కూడా, అది కూడా మందిరాలు అక్కడెక్కడ లేవు. కానీ మేము ఆ స్థలాంతా చూసాము. ఈ 2 ఆదివారాలు మాత్రమే అక్కడ కూడా ఈ ఆదివారం మేము ప్రభువుని వేడుకున్నాము. ఈ ఆదివారం కూడా ఎందుకంటే అక్కడ మందిరం లేదు, ఎక్కడ చూసినా ఆ స్థలానికి మేము వెళ్తున్నాం. మరి అలాంటి సమయంలో చూసినట్లయితే ఆ రోజు మాత్రమే ఇది వరకు ఒక్క మరి మరి ఈ ఆదివారం ఎత్తుకుంటే 3వ ఆదివారము. ఈ 3వ ఆదివారము ఆ రోజున ఆరాధన లేదు. ఇంకా ఆరాధన లేదు కాబట్టి మేము ఎవరు రాకూడదని అంతకుముందు ఒక పోలీస్ అధికారి వచ్చి మాకు వార్నింగ్ అంటే చెప్పాడు ఆయన, అయ్యా మీకు ఈ సమస్యలు తెలుసు కదా, మీకు మరి కరోనా వ్యాధి ఉన్న వల్ల మీరు గ్రూపిజంగా ఉండకూడదు, మరి మందిరాలంతా కూడా లాక్కుండాలి, ఎవరన్నా ప్రార్థనలు చేసుకొని మీ ఇంట్లో చేసుకోండి, అంతేగాని దీన్ని గ్రూపిజం ఇది చేయబద్దండి. కానీ దీంట్లో ఏం చేస్తున్నాం, మేము కూడా ఇంట్లో వచ్చి మా ఫ్యామిలీ వరకే, మరి మా కుటుంబంలో 5 మంది కలిసి మేము కూర్చొని మా బిడ్డలు మనవుళ్ళు మరి మేమందరూ నా కుమారుడు అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. 1 గంట అయింది. అంటే ఆదివారం విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆదివారం 2 గంటల వరకు మనకు ఆలయాలు ఉంటాయి. ఆదివారము ఎవరైనా మనకు ప్రతి ఒక్క ఆదివారం మనకు ఒక పండగ అనమాట. ఆదివారము ఏం పండగ, మనం ఆ రోజు దేవుణ్ణి ఎన్ని పనులున్నా ఆ రోజు మన పనులంతా విడిచిపెట్టేసి దేవుని మందిరానికి వచ్చి ఆయన దగ్గర ఆనందంగా, ఇప్పుడు ఎక్కడున్న కుమార్తెలు కానీ కుమారులు కానీ ఆ రోజు అందరూ ఇళ్ళకి వచ్చేస్తాం. ఎందువల్ల ఆలయానికి వెళ్ళాలని. ఆ రోజు ఆలయంతో చూసుకున్నాము గమ్మని. మరి వారి గృహాలకి మరి ఎవరు ఇంకా వెళ్ళలేదు కాబట్టి మేమే మా పాటకు మేము వాళ్ళ ఇళ్ళకి రూములకి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లల బిడ్డలు. నేను పాస్టర్ అమ్మ ఇద్దరు కూర్చొని ఆలోచించుకుంటున్నాం. నాకు ఆదివారం అంటే మనకు తెలుసు, మనకు ప్రతి ఒక్క క్రైస్తవులకి ఆదివారం అయిందంటే మధ్యాహ్నం పైన ఏం చేస్తారు, ఆదివారం ఆరానికి మంది ఎందుకు వెళ్తారు, మధ్యాహ్నం పైన టౌన్కి వెళ్ళి పిల్లకాయలకి పోయి వస్తువులు కొనుక్కొని రావటం, లేదా మటన్ కొనుక్కొని రావటం, చికెన్లు కొనుక్కొని రావటం ఇది చేస్తుంటారు. కానీ మేము ఆ రోజు బయట వెళ్ళడానికి లేదు, ఒక బస్సులు లేవు, బయటకు వెళ్ళడానికి కూడా ఒప్పుకోరు, మొత్తం కంప్లీట్ లాక్డౌన్. ఒక కానిస్టేబుల్ వచ్చారు, డ్రెస్తో వచ్చాడు, ఆయన మాస్క్ కట్టుకున్నాడు. ఇద్దరు వచ్చారు, ఆయన గవర్నమెంట్ డ్యూటీ చేస్తారంట. ఆయన ఊరికి రాలేదు, వచ్చేటప్పుడు అయ్యో మన పాస్టర్ అమ్మ గారికి ఎవరున్నారు హెల్ప్, ఊరికే మనం పోయి ఆమెని సందర్శించేస్తామని మరి బాటలు, ఏం బాటలు మాది, చేతులు కడగడానికి ఏం బాటలు బా చేతులు కడిగేది, శానిటైన్, ఆ బాటలు ఒకటి తీసుకొని మరి అది తీసుకొచ్చి అయ్యా అని చెప్పి ముఖం కట్టుకొని వందనాలండి అంటున్నారు. పోలీసు వాళ్ళు మళ్ళా వచ్చినారు, ఈ ఆదివారము ఏం రాయప్ప అని కొంచెం భయపడకుండా ఆయన దూరంగా ఉన్నప్పుడు నేను ఉంటున్నాను. కానీ మా మధ్యలో బ్యాగ్ ఉంది, బ్యాగ్లో ఏముంది, 2 కేజీల మటన్ ఉంది. చూడండి ఆ బిడ్డల దాహాన్ని. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు ఒక ఆత్మీయంగా మనకి అద్భుతాలు జరిగాయి. ఆత్మీయంగా మధ్య 1-2 గంటల వరకు మేము ఇక్కడ ప్రార్థన చేశాము ఇంట్లోనే. మామూలుగా మందిరం ఉన్నటువంటి సమయాల్లో వచ్చి ఒక్కొక్క విశ్వాసం ఒక తెస్తారు, ఒకరు కాయలు తెస్తే, మరి ఒక్కొక్కరు శనక్కాయలు తెస్తే, ఒక్కొక్కరు బియ్యం తెస్తే, మరి ఎన్నో తెస్తారు. కానీ మరి ఈయన బ్యాగులో, ఒక బ్యాగులో మటను, ఒక బ్యాగులో ఈ శానిటైన్ ఈ బాటిల్లో చేసి దూరంగా నిలబడుకొని, అమ్మా మీరు అక్కడి నుండే ప్రార్థన చేయండి, ఇది అయ్యగారు కని తెచ్చాను మటను, 2 కేజీలు ఉంది, అమ్మకు ఒకసారి ఇంట్లోనే, అది ఎందుకో దేవుడు మాతో మాట్లాడినాడు, అమ్మకి ఎప్పుడు ఇస్తామని. చూడండి దేవుడు మన దాహాన్ని తీర్చేవాడు. ఆయన చెప్పిన వాగ్దానము నెరవేర్తండి. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను. శాశ్వతమైన ప్రేమ అంటే ఎలాంటిదంటే నిరంతరం అంతా కూడా ఉండే ప్రేమ.
మనం ఏ నిమిషంలో మనకి ఏది కావాలనో అది ఇవ్వాల్సినటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఏదో ప్రార్థన చేసినప్పుడు కొంతసేపు దేవుడు అద్భుతం చేసి మనం ప్రార్థన చేయకుండా మానేసినప్పుడు ఆయన మన అద్భుతం చేసిన మన వదిలే దేవుడు ఆయన అంటున్నాడు, నన్ను నీవు విడిచినను నిన్ను నేను విడువను. ఒక్కళ్ళ మనం ఆయన్ని విడిచేవాడు, ఆయన మనల్ని విడువడు. ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించే దేవుడు. అదేవిధంగా చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వాక్యం చూసినట్టు, యెహోవా యందు నమ్మకం ఉంచుము, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అంటే వాడు ఆశీర్వదించబడును. నీవు ఈరోజు దేవుని పరిపూర్ణంగా నీవు నమ్మినట్లయితే, దేవుని మీద పరిపూర్ణమైన ప్రేమను నువ్వు ఉంచినట్లయితే, దేవుడే నీకు ఆశ్రమంగా ఉన్నట్లయితే, ఆయన చెప్పిన వాక్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. ఎప్పుడు ఎవరైనా ఉండొచ్చు, దేవుని యందు నమ్మకం ఉంచు చాలు, అంతే. మన దేవుడు మనం విడిచిపెట్టడు. ఈ వ్యాధి మనల్ని విడిచిపోదని మాత్రం అనుకోకూడదు. మన దేవుడు మనకి ఈ వ్యాధి తొలగిస్తాడని మన విశ్వాసం అనుకోవాలి. మరి ఈ అప్పుల సమస్య మనకు ఉంది అని మనం బాధపడకూడదు. అయ్యో ఈ అప్పుల సమస్య ఉంది అని ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. అది దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతము. ఈ లోకంలో ఉన్న వ్యాధులు కానీ, ఈ లోకంలో ఉన్న బాధలు కానీ, ఈ లోకంలో ఉన్న కష్టాలు కానీ, ఈ లోకంలో ఉన్న అవమానాలు కానీ శాశ్వతంగా నిలవు. ఎందుకంటే మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మన దేవుడు, మన యేసుక్రీస్తు నిరంతర ప్రేమతో ఉంటాడు. ఆయన అంటున్నాడు, నీవు ఆకాశముకి ఎక్కడనో అక్కడ నేనున్నాను, నీవు పండుకున్నను అక్కడ నేనున్నాను, నీవు ఆకాశమున మరి సముద్ర దివంగతమున అక్కడ కూడా నేను నీ ఉండి నీ చేయి పట్టుకుంటున్నా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడైనా ఉండొచ్చు, మన చేయి పట్టుకునే ఉంటాడు ఆయన. నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు ఆకాశంలోనే ఉండు, నువ్వు భూమిలోనే ఉండు, నువ్వు సముద్రంలోనే ఉండు, కానీ ఒక్క నమ్మకం పెట్టుకుంటే చాలు, ఎక్కడున్నా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. ఆయన మన దగ్గర లేదులే, మనం ఏ పని చేయవచ్చు, ఇప్పుడు ఆయన మన దగ్గర లేదు కదా, మనం ఈ అబద్ధం ఆడేస్తే ఏం పర్వాలేదులే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఒక చిన్న అబద్ధము చెప్పినా మన ఆత్మలో ఉన్న దేవుడు ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో నా కుమారుడా, నువ్వు ఇంతవరకు బాగానే ఉన్నావు, మరి ఎందుకు ఇక్కడ చిన్న విషయంలో అబద్ధం ఆడతావు? అప్పుడు ఎవరిని దుఃఖపరుస్తున్నాం మనం? పరిశుద్ధాత్మని. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యము దేవుడు చేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దూరంగా వెళ్ళిపోయి ఆడ నుంచి కూర్చొని బాధపడుతుందంట. ఇప్పుడు ఒక త్రాగిపోతు అనుకోండి, వాడు దేవుడిని నమ్ముకుంటాడు, కానీ వాడు తాగుబోతైనా కూడా ఇప్పుడు ఆ ఇల్లు పొగ ఉందని చెప్పేసి మనం వెళ్ళిపోతామా? ఆ ఇంట్లో పొగ ఉందని వెళ్ళిపోతామా? ఆ ఇంట్లో వాళ్ళు కురుస్తామని తెలిసి ఆ ఇల్లు తెలిసి వెళ్ళిపోతాం. మన బంధువులు చుట్టాలు అనుకోండి, ఏది ఉన్నా అనుభవించాల్సింది. ఇప్పుడు మనము అపవిత్రులని చెప్పి మన హృదయాన్ని విడిచి దేవుడు వెళ్ళడు. ఎప్పుడు వెళ్తాడంటే ఆయనకి ఇష్టం లేని కార్యం మనం చేసినప్పుడు తప్పకుండా మన హృదయం నుంచి దిల్లి అట్టుపోయి కూర్చుంటుంది. అది ఆయన కృప కాదు, ఆయన పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తాగకూడదు, ఒకడు తాగుబోతుగా ఉంటాడు, వాడిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా వాడు ఆ తాగుబోతానని వాడు విడిచిపెడతాడని అనుకుంటుంటాడు దేవుడు. కానీ వాడు విడవకుండా తాగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దూరంగా కూర్చొని దుఃఖపడుతూ ఉంటుందంట. ఈ మనిషి వెళ్తూ ఉన్న పరిశుద్ధాత్మ వెంటనే వెళ్తుందంట. ఎందుకంటే అదేమో రావాలనిపిస్తూ ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి శత్రువు ఆ స్థలం అక్కడ లేదు పరిశుద్ధాత్మకి. అది ఏడుస్తుందంట. దేవునికి ఇష్టం లేని కార్యం మనం చేసినప్పుడు కానీ, లేదు ఒక అబద్ధం మాట్లాడినప్పుడు కానీ, మరి ఒక దొంగతనం చేసినప్పుడు కానీ, లేదు ఒకరిని అపవిత్రంగా ఏదైనా ఒక మాటలు అన్నప్పుడు కానీ ఈ పరిశుద్ధాత్మ వీటికి అవకాశం ఇవ్వదు. కాబట్టి టక్కని పరిశుద్ధాత్మ అక్కడి హృదయం నుంచి లేచి అటుపోయి కూర్చుంటుందంట. అది మాట్లాడేంతసేపు, ఆ పని చేసేంత వరకు పరిశుద్ధాత్మ హృదయంలో ఉండదు. దూరంగా కూర్చొని పరిశుద్ధాత్మ ఏడుస్తుందంట. అయ్యో నా కుమారుడా, అయ్యో నేను దేవుడిచ్చిన శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావని ఆ పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. అదే చూసినట్లయితే అందుకే యెహోవా యందు నమ్మకం ఉంచుము వాడు వర్ధిల్లును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. కీర్తనలు 59:17 చూసినట్లయితే దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపగల దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపగల దేవుడుగా ఉన్నాడు.
మన ప్రభువు కృపగల దేవుడు. ఆయన ఎత్తైన కోట ఆయనే. ఆ ఎత్తైన కోటలో మనం కూర్చున్నప్పుడు ఎవడునో ఆ కోటకి దగ్గరగా రాడు, ఎవడునో ఆ కోట సమీపానికి దగ్గరగా రాడు. ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి కోట ఎత్తైన కోట, దానికి దారి లేదు ఎవరైనా ఎక్కి రావటానికి. కాడ ఎత్తైన కోటలో మరి యెహోవా, మరి దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపగల దేవుడుగా ఉన్నాడు. ఎత్తైన కోటగాను ఉన్నాడు, కృపగల దేవుడుగాను ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు మనము ఏ విషయంలో కూడా దేవుణ్ణి మనము ఏ విధంగా అనుకున్నా కానీ ఒక్క విశ్వాసం మనకుంటే చాలు. అయ్యో మన ప్రభు మనల్ని, ఆయన్ని నమ్ముకున్న పరిశుద్ధుల్ని కుళ్ళు పట్టనివ్వడంట ఆయన. ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచున్నారో వారు ఒక రోజుకి విజయాన్ని పొందుకుంటారు. మరి ఈ వ్యాధి కదా, ఈ వ్యాధి వచ్చింది కదా, ఇంక మనకి ఇది బాగానే కాదు, మనం ఎట్టే మనం అయిపోవాల్సిందే అని అలాగే మనం అనుకునే దానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ గుడ్డివాడి కథ మనం చూసినట్లయితే ఎందువల్ల ఆ గుడ్డివాడిగా పుట్టాడు వాడు? దేవుని అద్భుతం అది జరగాలని. ఈరోజు మనం కూడా ఎందువల్ల మనము ఈ వ్యాధి మనకు సంభవించింది, ఎందువల్ల ఈ అవమానాలు మనకు జరుగుతున్నది, ఎందువల్ల ఈ కష్టము మనకు వస్తున్నది, ఎందువల్ల ఈ మచ్చలను జగడములు మనకు వస్తున్నదంటే అది ఒక రోజుకు మనకు విడుదల పొందడానికి. ఇప్పుడు అదంతా వచ్చినప్పుడైనా మనం దేవునికి కొద్దిగా దగ్గర అవ్వాలి. చాలామంది నెమ్మదిగా అయిపోయింది అనుకోండి, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేసి బిడ్డలకు వివాహాలు అయిపోయింది అనుకోండి, ఇంకా హాయిగా వాళ్ళకి ఇంకేముందిలే, మన బిడ్డలకి వివాహాలు అయిపోయా, మనకి బిడ్డలకి పెళ్ళి అయిపోయింది, ఉద్యోగాలు వచ్చేసింది, ఇంకా మనకేం లేదు, మనం ఎటు తిరిగినా మనం అడిగేవాళ్ళు లేరని. ఆ రోజుకి ఒక అతను చెప్పేవాడు, ఒక క్రైస్తవుడు. ఆయన ఏమని చెప్పాడంటే, బాగా ఒక టీచర్ ఉద్యోగం చేశాడు ఆయన. టీచర్ ఉద్యోగం చేసి మరి ఆయనకు వచ్చిన పెన్షన్ డబ్బులు బాగా డబ్బులు గిబ్బులు జలసాగా చేసేవాడు. మరి బిడ్డలకంతా పెళ్ళిళ్ళు అయిపోయింది, 4 బిడ్డలను చదివిచ్చేసాడు, 4 బిడ్డల వివాహాలు అయిపోయినాయి, ఉద్యోగాలు వచ్చేసినాయి వాళ్ళకి. అది అప్పుడు వరకు ఎట్టున్నాడు తెలిసిన ఆయన భయముతో ప్రార్థన చేసేవాడు. ఆ బిడ్డలంతా కూర్చొని పెట్టుకుని, ఒక్కొక్క బిడ్డలను కూర్చొని పెట్టుకుని ప్రార్థన చేసి వారికి అందరికి ఏసు రక్తాలు ఇచ్చి అమలు చేసేవాడు ఆయన. ఎప్పుడైతే ఆయనకి అన్ని సమస్యలు తీరిపోయిందో ఆ రోజు నుంచి ఏమైందంటే ఇక ఎంజాయ్ అయిపోయిన పోయింది. ఇంకేముందయ్యా, మనకి పెన్షన్ 25,000 వస్తుంది, మేమున్న మా భార్య నేను, నా భార్య నా కుమార్తె ఇంటికి వెళ్ళిపోయింది, ఉండేది నేను ఒక్కడనే, ఇంకా ఈ 25,000 నేను ఎట్టైనా ఖర్చు పెట్టుకోవచ్చు అంతే. అప్పటి నుంచి ప్రారంభించాడు ఆయన త్రాగుడు. అన్నిటికీ బానిస అయిపోయాడు. ఒక క్రైస్తవుడుగా ఆయన బ్రతకలేదు. ఆఖరి జీవితంలో ఆయన క్రైస్తవుడుగానే బ్రతకలేదు, ఒక అన్నిటికన్నా హీనంగా అయిపోయాడు. ఎక్కువ తాగడం ప్రారంభించాడు, ఎక్కువగా విగ్రహారాధన దగ్గర ఎక్కడైనా ఒక చోట ఈ విగ్రహారాల తిరణాలు జాతరలు జరుగుతాయి అక్కడికి పోయేది, వాళ్ళకందరికి తాగిపిచ్చేది. ఎందుకంటే ఈయన ఎంప్లాయీ కదా, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకందరికి తాగిపిచ్చేది. పోయి అక్కడ 2-3 రోజులు బంధువుల ఇంట్లో ఉండేది, ఈ పెన్షన్ డబ్బులు ఎత్తుకునేది, వాళ్ళకంతా తాగిపిచ్చేది, ఈయన తాగేది. ఆఖరు మరి ఆయన లైఫ్ ఎలాగైందంటే ఒక పెద్ద వ్యాధి, కడుపు లావుగా అయిపోయింది, కాళ్ళు అయిపోయినాయి సన్నగా, చేతులు అయిపోయినాయి సన్నగా, కుమార్తె చేతల, కుమారులు చేర్చల, కట్టుకున్న భార్య కూడా ఆమె కూడా వెళ్ళిపోయింది, భర్తను విడిచిపెట్టేసి. వీడికి ఎవరు సేవ చేసేది, ఇంకా నేను నా కుమార్తె దగ్గరికి వెళ్ళిపోతాను. ఆఖరుగా ఆయనకి చనిపోయేటప్పుడు ఆ ఊరోళ్ళంతా కలుసుకొని 10 మంది ఇల్లు వాళ్ళు డబ్బులు వేసుకొని, మరి ఆయనకి డబ్బులు ఉన్నాయి కానీ ఎవరు ఆ డబ్బులు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు, ఒక కుమార్తెలు కూడా రాలా. అంతా చేసినాక వాళ్ళు వచ్చారు. చూడండి ఆయన జీవితం ఏ విధంగా అక్కడ మారిందో. అప్పుడు ఆయన అనుకోలేదు, అంతకుముందు అయితే ఎత్తైన కోట నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని వాళ్ళందరిని గురించి ప్రార్థనలో చేశాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆఖరిసారిగా రెచ్చిపోయాడు ఆయన. ఎప్పుడు రెచ్చిపోయాడంటే, ఎప్పుడు రెచ్చిపోతారు, ఇంకా సమస్య లేనప్పుడు రెచ్చిపోడుస్తారు. కొంతమంది సమస్యలున్నా వాళ్ళు ఆ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు. ఆ సమస్య తొలగిపోయిందంటే మళ్ళీ పక్కకు పెడతారు, ప్రార్థనలు తక్కువైపోతాయి. బుధవారం ప్రార్థన తక్కువైపోతుంది, మళ్ళీ శుక్రవారం ప్రార్థన తక్కువైతుంది, మళ్ళీ ఆదివారం ప్రార్థన రావడం కూడా ఎప్పుడో ఒక 2 వారాలకు ఒకసారి వస్తే కూడా గొప్పే. ఏమంటే అయ్యో ముఖ్యమైన పనులమ్మా, పెద్ద కూతురు ఆడ ఇల్లు కడతా ఉంది, చిన్న కుమారుడికి అక్కడ పెట్టిన కాడ ఎవరు లేరు, ఏం చేసేది ఆలయానికి వచ్చేది కూడా టైం లేదు. అంతకుముందు ఆ బిడ్డల గురించి ఏడ్చి మొరబెట్టుకొని వాళ్ళకంతే మంచి కార్యాలు అయిన తర్వాత వాళ్ళకి టైం లేదనమాట. అదేవిధంగా చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము, నీవు ఆశీర్వాదముగా నుండు.
అబ్రహాముకు చెప్పాడు దేవుడు ఆ మాట, నాయనా ఈ స్థలాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ భార్యను తీసుకొని నేను చెప్పిన ఆ కానాన్ దేశానికి నువ్వు వెళ్ళు, నీవు అక్కడ ఆశీర్వాదంగా ఉంటావు అని. ఈ ఆశీర్వాదం మనకు కావాలి. అది ఎందువల్ల ఆశీర్వాదం ఉంటాయని చెప్పాడు? దేవుడికి అబ్రహాం అంటే ఇష్టము కాబట్టి, చివరి వరకు ఆయన పని నమ్మకం ఉంచాడు కాబట్టి, బిడ్డలు లేకపోయినా 98 ఏండ్లు ఆయనకు బిడ్డలు లేకపోయినా ఆయన చెప్పిన మాట మాత్రమే జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆయన ఏమని చెప్పాడు? ఆకాశాన్ని చూపించాడు. ఆయన ఆకాశాన్ని చూపించి, అబ్రహామా ఈ ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో చూడు, వాటి లెక్క పెట్టగలుగుతావా అన్నాడు. అయ్యో నా వల్ల కాదు అని. మరి అలా అంత సంతానాన్ని నీకు నేను ఇస్తాను. ఇట్లా భూమికి చూపించారు, ఈ ఇసుక రేణులు చూడు ఆయన, ఇసుక రేణులు చూసావు, దాన్ని ఎంచగలుగుతావా? అయ్యో దాన్ని ఎంచలేను. ఈ ఆకాశ నక్షత్రాలు ఎంచలేవు, మరి భూమిని ఎంచలేవు. కాబట్టి అంత విస్తారమైన సంతానం నీకు ఇస్తానండి. ఆ ఒక్క మాటే పట్టుకున్నాడు ఆయన అబ్రహాము దగ్గర. అబ్రహాముకు చెప్పిన మాటని, ఒకే మాటను పట్టుకున్నాడు దేవుణ్ణి. అయ్యా నువ్వు ఇసుకరేనంత సంతానం నాకు ఇస్తా అన్నావే, ఆకాశ నక్షత్రాన్ని సంతానం వచ్చావే అని. అంతేకాదు, మరి చివరిసారికి ఎందుకు అబ్రహాం అంటే ఎక్కువ ఇష్టము దేవునికి? అబ్రహాము బాగా పెంచుకున్న తన కుమారుణ్ణి అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు దేవుడు కూడా అబ్రహాము కుమారుని చేసిన తర్వాత దేవుడిని కూడా మర్చిపోయాడంట అబ్రహాము. అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు, లేక 98 ఏళ్ళ బిడ్డ అంటుంటే ఎట్టుంటుంది? ఆ బిడ్డనే గరుసుకునేశాడు. అంతకుముందు ఎప్పుడు దేవుడితో మాట్లాడుకుంటూ, దేవునితో ప్రార్థన చేసుకుంటూ, దేవునితో స్తుతిస్తూ, ఎప్పుడు ఆయనతో కూడా దీవించేవాడు. ఎప్పుడైతే లేక బిడ్డని అబ్రహాముకి ఇచ్చాడో అప్పుడు ఏం చేశాడు? ఆ టైంలో ఎక్కువగా సమయాన్ని ఎవరికి ఇచ్చేశాడు? ఆయన బిడ్డలకు ఇచ్చేశాడు. ఆ బిడ్డ పైనే ఉంది కలవరం అంతా. అయ్యో నా బిడ్డలు, అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ, ఎట్ట నా బిడ్డను వదిలేసిపోయేది. మరి చూడండి ఏమైందో. అందుకే అబ్రహాముకి దేవుడికి అబ్రహాం పై మీద ఒక పరీక్ష పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఓహో నీకు బిడ్డ ఇచ్చినావు కాబట్టే కదా నువ్వు నన్ను విడిచిపెట్టేసి ఆ బిడ్డను తిరుగుతున్నావు. అందుకని ఒక రోజు పిలిచి అబ్రహాము అన్నాడు. ఏమయ్యా? ఏం లేదు నాయన, నువ్వు గారాభంగా పెంచుకుంటున్నావే ఆ ఒకే ఒక కుమారుణ్ణి నాకు బలిగా ఇస్తావా? అప్పుడు ఎట్టు ఉంటుంది ఆ పరిస్థితి? నువ్వైతే ఏం చెప్తావు? నాకు వద్దు పోయా, నీ పని వద్దు, నీ సావాసం వద్దు, నాకు బిడ్డ చాలుంటామని. అట్నే మింగాడు ఆయన. ఆ దాహము, దేవుణ్ణి చూడటమా, బిడ్డను చూడటమా, ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర. అవును తండ్రి, అలాగే చేస్తాను నాయన. ఆ మనసులో ఆ దాహం ఎట్టుందో. అయ్యా నువ్వు ఒక లేక ఒకే కుమారుని ఇచ్చి, ఇన్ని సంవత్సరాలకి ఇచ్చి, ఏ గారా పని చూడలేక నేను ఆ బిడ్డని నీకే అడుగుతున్నావా? అది బలి, నా చేతులతో నేను బలి ఇవ్వాలా? మరి ఈరోజు నువ్వు నేనైతే ఆ పరీక్షను నెగ్గగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. అందువల్లనే దేవునికి ప్రేమ కాబట్టి, ఆ బలి ఇచ్చాడు కాబట్టి, ఇచ్చేదానికి వెళ్ళాడు కాబట్టి, ఒప్పుకున్నాడు కాబట్టి, ఆ అబ్రహాము పైన ఆ కత్తి పైకెత్తినప్పుడు అబ్రహామా ఆగు. చూడండి, ఆ కత్తి ఎత్తాడు ఆయన. అప్పుడు కూడా ఆలోచించలా. బిడ్డని అటు సంపాదన కూడా తెలియలేదు. ఆ బిడ్డ ముఖం కూడా ఆయన చూడలేదు. అప్పుడు చూశాడు ఆయన, దేవుణ్ణి చూశాడు ఆయన, బిడ్డను చూడలా. దేవుణ్ణి ఆలోచించాడు. అయ్యా నువ్వు నాకు ఆ బిడ్డనిచ్చావు, ఆ ఇచ్చిన బిడ్డ నువ్వు అడుగుతున్నావు, నీకే ఇస్తున్నా. అది ఆవేశంగా ఇచ్చాడో, మనస్పూర్వంగా ఇచ్చాడో, ప్రేమతో ఇయ్యాలని బలి అనుకోవడం మనకు తెలియదు. కానీ ఆ కత్తి ఎత్తినప్పుడు అప్పుడు అరిశాడు ఆయన అబ్రహాం అని. ఇంకొక నిమిషం ఉంటే వాడు 2 చోట్ల అయిపోయేవాడు ఆ బిడ్డ. ఆ కత్తి ఎత్తినప్పుడే ఆడినప్పుడు, ఎందుకంటే ఒకవేళ కత్తి ఎత్తకుండా ఆగవచ్చునేమో కొంచెంసేపు. అప్పుడు అరిసినప్పుడు వెంటనే అబ్రహాము ఆ బిడ్డని ఇటు పైకి ఆకాశం తల చూసి, పక్కన ఒక పొట్టేలు ఉన్నది చూడు, కొమ్ములు తిరిగిన పొట్టేలు, దాన్ని తీసుకుపోయి నీ కుమారునికి బదిలిగా దాన్ని దహన పని నడిపించి, నువ్వు నీ కుమారుని తీసుకుని వెళ్ళు, నిన్ను పరీక్షించడానికి పనిచేశాను ఈరోజు. అందుకే ఇప్పుడు అబ్రహాముని ఎక్కువగా నీవు ఆశీర్వాదంగా ఉందో అని దేవుడు చెప్పాడు. ఈరోజు కూడా మనం కూడా దేవుణ్ణి ఒకవైపు, మన బంధువుల్లో ఒకవైపు,
దేవుణ్ణి ఒకవైపు, మన డబ్బును ఒకవైపు, దేవుణ్ణి ఒకవైపు, మన ఆస్తిని ఒకవైపు. అది ఎన్ని వాక్యము. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయి శరీరం కుళ్ళిన నా అన్నవారే వెలివేసిన, సర్వము పోయి శరీరం కుళ్ళిన నా అన్నవారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన ఆయోపులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకెంత మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకెంత మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. దేవునికి స్తోత్రం. ఏమున్నా దేవుడిచ్చినవే మనకి. మేము చెప్పాము కదా మా సాక్ష్యము. అనాదిగా ఉన్నటువంటి మా జీవితంలో, అనాదిగా ఉన్నటువంటి నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా అద్భుతం చేస్తాడు.
ప్రతి ఒక్క విషయంలో చూసినట్లయితే ఆయన నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ నడక చూసే దేవుడు, నీ ఆలోచన చూసే దేవుడు. అదే చూసినట్లయితే లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో ఒక వాక్యం చదువుకున్నాం. తను అడిగిన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు ఆయన. అడుగుడే నీకు ఇయ్యబడును, వెదుగుడే మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడిగిన వారికి తప్పకుండా పరిశుద్ధాత్మ ఇస్తాడు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలన్నట్లయితే మనం యథార్థంగా మన హృదయంలో పైన ఒక మనిషి ఏదైనా ఉండి లోపలుండే మనిషి కొంచెం కఠినమైనగా ఉంటే కూడా అది అద్భుతం జరగదు. లోపల ఏ మనిషి అయితే అంతరాత్మతో ఉన్నాడో అదే మనిషే బయట కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఒక వ్యక్తి కోపంగా మాట్లాడుతారంటే వాడి దగ్గర న్యాయం ఉంటుందేమో, పైకి మాత్రం ఏదో న్యాయంగా మాట్లాడి లోపల కోపాన్ని ఉంచుకొని మనం చేసినట్లయితే మనకి ఏది జరగదు. దేవునికి స్తోత్రం. మరి ఆఖరిసారిగా ఆయన అంటున్నాడు, నువ్వు అడుగు, ఈరోజు నీకు ఏ కొరతగా ఉన్నది, మరి ఏ సమస్య నీకు ఎదురవుతుంది, నువ్వు తెలుసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు అద్భుతము చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధుడా, కృపా కనికరముల పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు రాజా. తండ్రి, విశ్రాంతి దిన సమయంలో నాయన మేమందరూ కలిసి ఒక తండ్రి బిడ్డలుగా స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు నీకు కృప మాకు వెంబడి ఉందని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఎంతో మంది బిడ్డలు ఎన్నో కొరతల చేత ప్రభు, ఎన్నో వ్యాధుల మధ్య తండ్రి, ఎన్నో అవమానాల మధ్య, నిందల మధ్య సహిస్తున్న వారు, భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా, తండ్రి బిడ్డల మధ్య సమాధానం లేకుండా, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా, పక్కింటి వారి శత్రులై, ఎదురింటి వారి శత్రులై, ఇంట్లో ఉన్నవారు కూడా శత్రుల మరణోదులు నీ బిడ్డలు ఉంటున్నారు తండ్రి. బిడ్డల వివాహ విషయాల్లో కానీ, చదువుల విషయాల్లో కానీ, మరి కరోనా వ్యాధులు కూడా ప్రభా నీ పాదాల సన్నిధితో వస్తున్నాం. వాటి అరికట్టడానికి నీ ఒక్కరికి మాత్రమే ప్రభా ఈ ప్రపంచంలో అధికారం అన్నది. ఒక్క మాట నీవు సెలవిస్తే వెంటనే అది వెళ్ళిపోతే నమ్ముకుంటూ నా ప్రభువైన నజరేయుడు యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ ఉన్న సమస్త పరిశ్రమను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్.